వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తాండ్ర మేఘన ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈరోజు మీరు పొటాట్ చేస్తున్నారు, ఇక్కడ ఏంది పరిస్థితి, ఎందుకు చేయవలసి వస్తుంది? ఎందుకు చేయవలసి వస్తుందంటే బండి సంజయ్ కుమారుడు ఒక రాష్ట్ర మన సెంట్రల్ హోం శాఖ మంత్రి, ఆ మంత్రి కొడుకు 3 రోజుల నుండి కనబడతలేడు అన్న దిక్కమాలిన ఒక రోజు వచ్చింది అని అంటే ఇక ఖచ్చితంగా మేము రోడ్డు మీదకి ఎక్కాల్సిందే కదా. ఎందుకంటే ఒక దేశంలో ప్రధానమంత్రి అయిన పార్టీలో ఉన్న ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకే పట్టుకోలేకపోతురు. వీళ్ళు దొంగలను ఏం పట్టుకుంటారు, వచ్చే టెర్రరిస్టులను ఏం పట్టుకుంటారు. ఇక ఆయన దొరుకుతలేడు. ఎందుకంటే ఫోక్సో యాక్ట్ పెట్టిరు అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయకుండా దాపెట్టి దొంగ పోలీసు దాగుడు మూతల ఆట ఆడుతున్నాడు అక్కడ సెంట్రల్లో అయినా స్టేట్లో మన రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది? ఆల్రెడీ బృందాలు వేసినాము ఆయన గాలించడానికి అని చెప్పేసి కూడా స్టేట్మెంట్గా రావడం అనేది అయితే జరిగింది. డిఎస్పీ కూడా చెప్తున్నది. మరి దీని వెనకాల ఏమున్నట్లు, ఎట్లా చూడాలి దీన్ని? డిఎస్పీ గారు చెప్పే మాటలకి నాకు నవ్వొస్తుంది. ఒక ఆడామె గా మాట మాట్లాడిందంటే సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు హోదాకు తగ్గట్టు వాళ్ళు ఎవరికి బానిసలు కాకుండా, ఎవరు తొత్తులుగా మారకుండా పోలీసు వాళ్ళు డ్యూటీ చేయాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కేవలము రాష్ట్రంలో ఉన్న రాక్షసునికి, ఎందుకంటే వీళ్ళిద్దరు పాలు పంచుకుంటూ వీళ్ళు కొడుకులను కాపాడుకోవడానికి వీళ్ళు ఏవైతే చేస్తున్నారో దాంట్లో బలి అయిపోతుంది పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మీద నిందలు రావు, పోలీసు వాళ్ళకి అర్థం కావాలి. డిఎస్పీ మేడం గారు మీకు కూడా చెప్తున్నాను, మీరు ఒక ఆడపిల్ల, ఇంకోటి మీకు పిల్లలు ఉన్నారా లేదా మాకు తెలియదు, కానీ ఒక ఆడపిల్లకు న్యాయం చేయండి. ఎందుకంటే మీరు పోలీసు వృత్తి నా కొడుకు మీకు ఇచ్చింది కాదు, మీరు చదువుకొని పైకి వచ్చినది, మీరు సాధించింది అది. దానికి న్యాయం చేయండి, ఒక ఆడపిల్లకు న్యాయం చేయండి. మీరు చదువుకున్న చదువుకు మీరు విలువ ఇచ్చి మీరు ఈ పోస్టుని దక్కించుకోరు కదా, ఆ పోస్టుకు మీరు న్యాయం చేయండి. ఒక్క దొంగని మీరు, ఒక అరాచకుణ్ణి, ఒక కీచకుణ్ణి, అటువంటి రాక్షసుణ్ణి, ఒక పిల్లగాన్ని 24 సంవత్సరాల ఒక్కోడిని పట్టుకోలేకపోతురు. రాష్ట్రాన్ని ఏం కాపాడతారు పోలీసులంతా కలిసి. ఇక్కడ మరి బండి సంజయ్ అంటున్నాడు, ఎవరికైనా న్యాయం జరగవలసింది, ఎవరైనా అమ్మాయే, ఎవరికైనా ఎంతటి వారికైనా కానీ చట్టం తన పంతం చేసుకోపోతున్నది. నా కొడుకు తప్పు చేయలేనని నాకు చెప్పిండు, నిజాయితీగా నిరూపంగా వస్తాడు అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మొన్న చూసినాం కదా, ఆయన ర్యాలీ సభలో కూడా మాట్లాడినట్ల చూస్తుంది. వాళ్ళ వైపు ఎంతో డిపోజిషన్లోకి వెళ్ళిపోతుందట. మళ్ళా నీ కొడుకు అంతటి రాక్షసుడని మొత్తం అన్నీ వస్తున్నాయి. ఆయన తాగుడే కానీ, ఆయన పిల్లలను వేరే మందమ్మ పిల్లలను కొట్టుడే కానీ ప్రతిదీ. నీ కొడుకు అంత తప్పు చేసినోడే తల్లి అంత బాధపడితే, అది అనుభవించిన ఒక ఆడపిల్ల, మైనర్ బాలిక, ఆమె తల్లిదండ్రులు ఎంత బాధపడాలి. కని పెంచి పెద్దగా చేసి 17 సంవత్సరాలు ఆమెవి ప్రతి సంతోషము, ప్రతి బాధలో తల్లిదండ్రులు ఉండి కావాల్సినవన్నీ తెచ్చిచ్చి, ఒక తల్లి ఆడబిడ్డకు, అమ్మ మీకు ఆడపిల్ల ఉందో లేదో, బండి సంజయ్ గారి సతిమని, మీకు ఆడపిల్ల ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇదే మీ కొడుకు జాగల, ఇదే మీ కొడుకు బండి భగీరథ్ ఆ బట్టెవాజు కానీ జాగల, ఒక మీ బిడ్డే ఉన్నుంటే మీరు ఇదే ఏడుస్తుండేనా? మీకే కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక కొడుకు చేసిన తప్పుని దాచిపెట్టుకోవడానికి మీకు ఇంత కన్నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ అదే ఒక ఆడపిల్ల జీవితంలో ఎంతో ఎదగాల, ఒక ఆడపిల్ల బాధని మీరు తెలుసుకోలేరా? ఆ అమ్మాయి ఎవిడెన్స్తో సహా అన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి అన్నీ చూపించింది. చివరిగా చెప్పండి మేడం, మరి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అమ్మాయికి మీరు? ఖచ్చితంగా ఇటువంటి దరిద్రులని ఎన్కౌంటర్ చేయాలి. ఫస్ట్ తెలంగాణ ఆడబిడ్డలకు న్యాయం చేయాలంటే ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక 4గురిని ఎన్కౌంటర్ చేసినది గుర్తుందో లేదో నాకు తెలియదు. సజ్జనాథ్ గారు ఇవన్నీ పక్కన పెడితే మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది, ఏమని, మీరు ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారని. అది మీ మీద నింద తొలగించుకోవాలంటే ఒక మైనర్ ఆడపిల్లకు మీరు న్యాయం చేసి, ఇదే బద్మాష్ బండి సంజయ్ కొడుకుని ఎన్కౌంటర్ చేసి, నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసి, ఆ బాలికకు న్యాయం చేసి, మీ మీద పడ్డ మచ్చ తుడుపుకోండి. ఇది పరిస్థితి. అంటే గత ప్రభుత్వం మాత్రము ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన చరిత్ర అయితే ఉన్నది. సో మరి ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది అంటే, బడాబాబులకు న్యాయం, పేదలకు న్యాయం అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. కానీ బండి సంజయ్ కొడుకు కఠినమైన శిక్ష మాత్రం పడాల్సిందే అని చెప్పేసి కూడా మహిళలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.